ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోచన అంటే ఆలోచన చేయగా అని. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుంది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాను అనమాట. చాలామంది చాలాసార్లు అనుకుంటారు ఏమంటే, ఏందో నేను ఒకటి ఆలోచన చేసుకుంటాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, నేను ఇలా జరిగితే బాగుంటుంది అనుకుంటాను, నేను ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాను, కానీ ఏందో నేను ఏమనుకుంటే దానికి రివర్సే జరుగుతుంది, కానీ నేను అనుకుంది మాత్రం జరగదు. ఏం దరిద్రమో నా జీవితం అని అనుకుంటారు చాలామంది. ఇలా చాలామంది నిరాశపడతారు, బాధపడతారు. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నీవు ఏదైతే యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది జరుగుతుంది. నువ్వు అనుకుంటావు ఇలా జరగాలని అనుకుంటావు, అలాగే జరుగుతుంది. దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు ఈ కార్యం జరుగుతుంది అని చెప్తున్నా అంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది కూడా ఏదో ఉంటుంది. అందుకే పై వచనంలో చెప్తున్నాడు ఏమంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదువు. అంటే నువ్వు ఆలోచించేది ఏదైనా సరే అది జరగాలంటే, అది కార్యంలోకి రావాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయాలి, దేవుని యొద్దకు రావాలి, ఆయన అడగాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆయన అడిగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ఏది ఆలోచన చేసినా అది స్థిరపరచబడుతుంది. అదే కాకుండా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే నువ్వు మబ్బులో వెళ్తున్నావు అనుకో, లైట్ వచ్చి నీ ముందర పడతావు, అది కాదు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటే నీవు నీ నడత ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా లేకపోతే చెడిపోయిందా? నీ ప్రవర్తన మంచి మార్గంలో నడుస్తున్నావా, చెడు మార్గంలో నడుస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, ఇది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు అంటే చెడు పనులు చేయవు, చెడు ఆలోచనలు చేయవు, అలాంటి పనులు చేయడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించింది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ సాయంకాలపు వేళ దేవునితో చెప్తున్నాడు, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్.